జిల్లా కలెక్టర్ గారికి మాకు మా జాబు మా డబ్బులు మేము చేసిన కష్టాన్ని వృధా చేయకుండా మమ్మల్ని అర్థం చేసుకొని మహిళా సంఘాల గ్రూపులకు సీఏగా 15 ఏళ్లు పనిచేసిన వ్యక్తి గత 3 ఏళ్ల కిందట డెంగ్యూ బారిన పడి ఆసుపత్రి పాలవడంతో తనని విధుల్లోంచి తొలగించారని వాపోయాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గామ గ్రామానికి చెందిన మల్లేష్ మహిళా పొదుపు గ్రూపులకు 15 ఏళ్లు పనిచేసి గత 3 ఏళ్ల క్రిందట డెంగీ బారిన పడి కరీంనగర్లోని ఒక ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం భర్తీ అయ్యాడు. గత 2021లో ఇదే అదనుగా అతనిని విధుల్లోంచి తీసివేయగా నాటి నుండి తనను విధుల్లోకి చేర్చుకోవాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ చేర్చుకోలేదని తనకు బకాయి పడ్డ 6 నెలల జీతం సైతం విడుదల చేయకుండా తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. సిసి సుధాకర్ అను వ్యక్తి ఉద్యోగంలో చేర్చుకోవడానికి ఖర్చు అవుతుందని మభ్యపెట్టి 1,50,000 రూపాయలు తీసుకున్నాడని, గ్రామానికి వచ్చిన ప్రతిసారి మందు విందు ఏర్పాటు చేయమనేవాడని బాధితుడు తెలిపారు. ఉన్నతాధికారులు పూర్వపరాలు పరిశీలించి నిరుపేద అయిన తనను తిరిగి విధుల్లోకి చేర్చుకొని తన కుటుంబాన్ని ఆదుకోవాలని, సుధాకర్పై చర్యలు తీసుకొని తన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని విలేజ్ ఆల్గాం గ్రామం. అందులో గ్రూపులకు మహిళలకు సీఏగా పనిచేస్తున్నా. నేను గత 15 సంవత్సరాల నుండి నేను కరీంనగర్ హాస్పిటల్లో సినిమాంధ్ర హాస్పిటల్లో జాయినింగ్ అయినా. పానం మంచి లేక ఆ లోపలనే డబ్బులు జమ చేస్తుంటే అవి నేను పానం మంచి లేకుంటే హాస్పిటల్ ఉన్నా వచ్చినాక 2-3 రోజులకు అవి చెల్లించేసాను. మొత్తం ఓడి లేకుండా మొత్తం చెల్లించేసినాక తీసేసిండు. ఆల్రెడీ నేను అక్కడ ఉండగానే తీసేసిండు. డబ్బులు జమ చేసుకోపోయిండని తీసేసి ఇక వాళ్ళు వేరే సీఎని పెట్టుకోవడం జరిగింది. అప్పుడు నమ్మించి నీ ఉద్యోగం నీకు పెట్టిస్తా అని సిసి సుధాకర్ 1,50,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. 3 సంవత్సరాల పొంటి నేను తిరుక్కుంటూనే ఉంటున్నా. పెడతా అని వెనుకబడేసి ఇప్పుడు వేరే పెట్టుకోవడం జరిగింది. నాకు జాబ్ మాత్రం పెట్టియాలి. ఆ డబ్బులు నాకు ఇస్తే నాకు సరిపోద్ది సార్. నేను 15 సంవత్సరాల పొంటి వెలుగులో పనిచేసిన గ్రూపులకు మహిళలకు ఆల్గామ. నా పేరు మల్లేష్. అయితే చేసుకుంటూ వచ్చిన 2009లో జాయినింగ్ అయినా. 2021లో నన్ను తీసేసిండు. నాకు ప్రాణం ఆరోగ్యం మంచి లేక నేను హాస్పిటల్ ఉంటే 15 రోజులు ఏమో ఉంటే హాస్పిటల్లో సీసీ అన్నట్టయినా వచ్చి ఇక్కడ వేరే వాళ్ళని పెట్టుకొని నన్ను బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ నా దగ్గరికి వెళ్ళి 1,50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. గతం వేరే మనిషిని పెట్టుకున్నాడు. 3 సంవత్సరాల పొంటి నన్ను తింపుకుంటూ వచ్చిండు. 6 నెలల డబ్బులు అంతకుముందు 21లో తీసేసిన అంతకంటే ముందు డబ్బులు 6 నెలల డబ్బులు జీతం డబ్బులు అవి కూడా అయ్యా. జిల్లా కలెక్టర్ గారు నా డబ్బులు నాకు ఇప్పించి నా ఉద్యోగం నాకు ఇప్పియండి. ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని నమ్ముతున్నాను. కోటపల్లి మండలం ఆల్గామ విలేజ్ మాది. ఈ మహిళా సంఘాలకు నా భర్త 15 సంవత్సరాలు పనిచేస్తుండే సార్. 15 సంవత్సరాల నుండి చేయంగా ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యిండు. సల్మానానందరావు దగ్గర అడ్మిషన్ అయినాక ఈ సుధాకర్ అంటోడు ఏం చేసిండు, శ్రీని డబ్బులు జమ చేసుకొని హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని ఏం చేసిండో తెలియదు అని వేరే ఈయన మీద చర్య తీసుకొని వేరే మనిషిని పెట్టవలసి వచ్చింది.
ఎవరికి తెలియకుండా బదనాం పెట్టి ఇట్లా చేసిండు సార్. చేసినాక మేము వచ్చినాక గిట్లా సార్ మరి మేము ఆరోగ్యం మంచిగా లేక హాస్పిటల్ నుంచి వచ్చినాం కదా, మరి ఏ పని కూడా ఈయన చేసేటోడు కదా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని డాక్టర్ కూడా చెప్పిండు. మరి మీరు ఈయనని గ్రూపుల నుంచి తీసేసిండు కదా సార్, మరి సెల్లు గ్రూపులు ఉండే ఆయనను మొత్తం తీసేసిండు కదా సార్ అని అడిగితే, లేదమ్మా మేము ఆయన జాబ్ ఆయనకే ఉంటుంది, కానీ ఈ పని నడిచేది నడవాలి కదా అని చెప్పిండు ఆయన. చెప్పినాక కొన్ని రోజుల తర్వాత సార్ మరి మంచిగా అయినాక మరి ఈయనకు పని చెప్పాలి కదా అని అంటే, ఆయనతో మాకు అవసరం లేదు, మేము వేరే మనిషిని పెట్టుకున్నాము అని అన్నాడు సార్. డబ్బులు తీసుకున్నాడు, 1,50,000 రూపాయలు తీసుకున్నాడు. జాబ్ పెడతాను 3 సంవత్సరాల సంది 1,50,000 రూపాయలు తీసుకొని సాటున తీసుకొని పెడతా అని 3 సంవత్సరాలు తిరిగి 3 సంవత్సరాల నుండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన దగ్గర ఆ జాబు ఇప్పియలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ అంతకుముందు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు 6 నెలల జీతం పడి చేసిన కష్టం సార్. మరి ఆయన పానం మంచిగా లేదు, మరి జీతం అండి ఇవ్వండి సార్ అని అడిగితే, ఏందమ్మా పని చేయలేదు, ఇప్పుడు పని చేసినప్పుడు నేను ఇయ్యను ఆ డబ్బులు అని అన్నాడు. అన్నాక సార్ మరి ఆయనకు ఆరోగ్యం మంచిగా లేదా, మందులకు వాటికి ఇటుకి అక్కడికి వస్తాయి కదా, ఇవ్వండి సార్ అని అంటే ఇయ్యలేదు. అవి అసలు పట్టించుకున్నడే లేదు. పట్టించుకోక ఏం చేసిండు మరి అయ్యాట పోని మరలా 3 సంఘాలకు ఏదో పీడీ సంఘాలు పీజీ సంఘాలు అన్నాయి, 3 సంఘాలకు 18,000 రూపాయలు కట్టించిండు సార్. కట్టించినాక 18,000 రూపాయల నుంచి నేను మరి నా జీతం నా జాబ్ పోతుంది, నువ్వు కట్టియాలి, అది కావాలి అని ఆయనని వేరే కాడ అప్పు తెప్పించి కట్టిపించినాక మళ్ళీ ఇప్పియాలి కదా, ఇప్పియకుండా మరి వాటిని కొన్ని రోజుల తర్వాత ఇవ్వాలి కదా సార్ అని అంటే అన్నాడు కదా, ఇగో అవి నువ్వు అడుక్కోవాలని అన్నాడు. అన్న వల్లే మరి నువ్వేమో నేను ఇప్పిస్తానని అంటేనే నేను కట్టిన కదా సార్, నీ జాబ్ పోతుంది అంటే మరి ఇప్పియాలి కదా అని అంటే, లేదు వాటికి నాకు సంబంధం లేదు, నువ్వు అడుక్కోవాలని అంటే, మరి నువ్వేమో ఇట్లా జాబ్ పోతాననేమో నువ్వు పెట్టిత్తివి, అడిగిపిత్తివి, పెట్టితివి, మళ్ళీ తీసేసినాక ఆయా సమక్షలని దీన్ని ఎవరైనా అడుగుతలేదు కదా, మమ్మల్ని అడగలేదు కదా నా గ్రూపులో అన్నాడు. గ్రూపులో అన్నాక సార్ మరి నేను కట్టిన డబ్బులు అన్న నాయనకి ఇప్పియారు కదా అని ఈయన అంతే అన్నాడు కదా, నువ్వు నీ ఇష్టం, నువ్వు అడుక్కుంటావా ఇడిసబెడతావా అది నీ ఇష్టం అని అన్నాడు. అన్నాక నేను అప్పు తెచ్చి వేరే కాడ ఇచ్చిన నీ జాబ్ పోతుంది అంటే, మరి నువ్వు కూడా చెప్పాలి కదా మా మహిళలకు, నేను ఒక్కని చెప్తే వేరు ఉంటుంది, నువ్వు కూడా ఉండాలి సార్, నువ్వు కట్టమన్నావు కాబట్టి నేను కట్టినా అని ఈయన అన్నాడు. నేను రాను ఆడికి, నేను ఎందుకు వస్తా, నువ్వు అడుక్కో అని అంటే, మరి అదేమన్నా బుచ్చమాడు కూడా, నువ్వు కట్టిపించినావు, నీ జాబ్ వల్ల నువ్వు కట్టిపించినప్పుడు నువ్వు మళ్ళీ ఇటు షేర్ చేయాలి కదా, షేర్ చేపియలే అట్లా చేసిండు. ఇక చేసి ఏం చేసిండు 1,50,000 రూపాయలు తీసుకొని నీ జాబ్ నీకు పెట్టిస్తాను అన్నాడు. అన్నాక ఏం చేసినా కానీ సాట్ మార్గాన ఇక సెల్లులు ఏది ఇక ప్రూఫ్ లేకుండా తీసుకున్నాడు సార్. తీసుకున్నప్పుడు మరి 3 సంవత్సరాల సంది సరే పెట్టిత్తరు కావచ్చు అని మేము 3 సంవత్సరాల సంది చూసుకుంటూనే ఉంటే ఆ 3 సంవత్సరాల లోపటి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఊరికి వచ్చేది మీటింగ్ పెట్టేయలేదు, ఏది కూడా మహిళలకు గిట్ల సంగతి గిట్ల తిన్నాడు అని కూడా ఏది చెప్పక అప్పటికిప్పటికి ఈ గ్రూపుల సంఘాలకు కూడా కరెక్ట్ నడిపించలేదు, ఈ ఊరికి వచ్చలేదు. మరి అడుగుదామా అంటే కలుసులేదు, దొరుకులేదు. ప్రతి నెల 14 తారీఖు నాడు వచ్చి నిలబడి మాట్లాడాలి కదా, మహిళలకు ఏదైనా చెప్పాలి, సమాచారం ఉంటే చెప్పాలి కదా. ఈ అందరినీ తీసిపారేయంగా ఈ గ్రూపుల మహిళలందరినీ పిలిచి మరి నేను తీసేస్తాను ఈ మనిషిని, ఈయన తప్పు చేసిండు అని చెప్పి తీసేయాలి కదా, తీసేయలే. అట్లేం చేసిండు, ఆయన డబ్బులు జమ చేసుకొని తిని ఆయన మీద నింద మోపి కథము ఈయనని తీసేసినప్పుడు ఈయన నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా అకౌంట్ ద్వారా పడ్డాయి కదా, పడ్డాటిని వచ్చినాక ఆయన షేర్ చేసిండు 2,50,000 షేర్ చేసినప్పుడు మళ్ళీ ఆయన జాబ్ ఆయన పెట్టాలి కదా, పెట్టలే. పెడతా అని ఇన్ని రోజుల సంది మోసం చేసి మమ్మల్ని ఆయన బ్లాక్మెయిల్ చేసిండు సార్. మందు దుకాణాలలో ఇక ఫస్ట్లో జాయినింగ్ అయినప్పుడు ఈయనను కలిసేటప్పుడు ఏం చేసిండు కదా, రోజుకు ఇక్కడ ఆయన ఉండేది ఇక్కడ ములకలపేట కదా, ఆయన ఎంబడి ఇద్దరిని తీసుకొని వచ్చుడు, ఒక్కరిని తీసుకొని వచ్చుడు ఎంబడి తీసుకొని వచ్చి దుకాణాలలో మళ్ళీ నేను గిట్ల సంగతి అని ఇక ఆయన సాటు మార్గానం చెప్పుడు, మాకు అందరి ముంగట ఎందుకు చెప్తాడు, గిట్ల సంగతి గిట్ల కావాలని ఆయనకు చెప్పి ప్రతి ఒక్క దుకాణంలో ఎన్ని ఖాతాలు ఏం జరిగినాయో ఆయన కూడా నాకు చెప్పలే, నేను భార్యనే. ఆయన చెప్పక
ఆయన వచ్చిన వ్యక్తికి ఆయనకు సరిపోయేంత మందు అటు సాటుకు పోయి సెల్లు తీసుకొని వీడికాలు చేస్తాడా, వీడియోలు చేస్తాడా, సెల్లులు తీస్తాడా, ఏం చేస్తాడు, ఫోటో తీస్తాడా అని ఆ సెల్లు తీసుకొని స్విచ్ ఆఫ్ పెట్టి ఆ మందు తీసుకొని తాగడం జరిగింది సార్. అట్లా చేసి మమ్మల్ని బాగా బ్లాక్ మెయిల్ చేసి అప్పుల పాలు చేసిన వచ్చినప్పుడల్లా బాగా ఖర్చు పెట్టించి మమ్మల్ని మోసం చేసి బ్లాక్ మెయిల్ చేసిండు. మరి మాది ఇప్పుడు ఇన్ని రోజుల సంది మేమేం కూడా ఆయనని మాట్లాడలేదు. సరే జాబ్ పెట్టిస్తాను అన్నాడు కదా, మేము మాది నిరుపేద కుటుంబం సార్, కొంచెం ఉండటానికి కూడా ఇల్లు లేదు, చెప్పుకోలేకపోతాం. అట్లా మోసం చేయొద్దు మనుషులని. మా మీద చర్య చేసుకొని మీ పెద్ద అధికారులందరూ నా భర్తకు జాబ్ వచ్చేలా, ఆ తీసుకున్న డబ్బులు వచ్చేలా అన్నీ చేయాలి సార్.